ములుగు జిల్లా కేంద్రంలోని గత 9 రోజులుగా జూనియర్ అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను పర్మనెంట్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం పర్మనెంట్ చేయాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉద్యోగ కాల పరిమితి పూర్తయిన తర్వాత కూడా వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా చేయకపోవడం బాధాకరమని అన్నారు. వారి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, సెక్రటరీస్ మరి రోడ్ల మీదకి వచ్చి తమ బతుకులను బాగు చేయండి, తమ ఉద్యోగాలకు భద్రత కల్పించండి. గతంలో మరి ప్రొబేషనరీ కాలం ఏదైతే ఉందో అది కేవలం 3 సంవత్సరాలు చెప్పి దాన్ని మళ్ళా 4 సంవత్సరాలు చేస్తేనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు ప్రొబేషనరీ కాలంగా నిర్దేశిస్తూ ఇచ్చినటువంటి జీవో దాన్ని తుంగలో తొక్కేసి 3 సంవత్సరాలు పూర్తయినా కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు. అదే కాకుండా మళ్ళొక సంవత్సరం చేయాలన్నా మళ్ళొక సంవత్సరం కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, మరి రెగ్యులరైజ్ చేయకుండా, వాళ్ళ యొక్క ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించకుండా ఈరోజు అన్ని వాగ్దానాలు, అన్ని జీవోలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చినే మరి వాళ్ళే పక్కకు పెట్టేసి తుంగలో దొక్కేసి ఇవాళ వెట్టి చేస్తే అందరికి ఒకటే ఉంటుంది కదా. ఇక్కడనే మీరు ఇంత వివక్షతాపూరితమైనటువంటి ప్రసూతి లీవ్లను, డెలివరీ లీవ్స్ను మీరు చేసిరంటే ప్రభుత్వానికి ఏమాత్రం జ్ఞానం ఉందో ఈ ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వివక్షతాపూరితమైనటువంటి విధానాలు మానుకొని మరి మహిళలకు కూడా రెగ్యులర్ సెక్రటరీలు మహిళలు ఎట్లాగైతే 6 మంత్స్ ఇస్తున్నారో, ఇతర డిపార్ట్మెంట్లలో మహిళలకు ఎట్లయితే 6 మంత్స్ డెలివరీస్ కోసం లీవ్స్ ఇస్తున్నారో అదే రకంగా మరి ఇక్కడ జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు కూడా ఆ రకమైనటువంటి లీవ్స్ 6 మంత్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుతున్నది. ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు ఇది ఏ రకమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని సూచిస్తుందని నేను అడుగుతున్నా. ఇది ఏ రకమైనటువంటి మరి ఇవాళ పెద్ద పెద్ద చదువులు చదువుకొని డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, పిహెచ్డీలు అన్నీ చేసి కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి నెగిటివ్ మార్కులతోటి కూడా వాళ్ళు మరి ఉద్యోగంలో చేరితే ఈరోజు వారికి కనీసం ఒక అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల కంటే కూడా మరి వాళ్ళదన్నా రెగ్యులరైజ్ చేసిరు, కానీ వీళ్ళు ఇంకా రెగ్యులరైజ్ చేయకుండా అశ్రద్ధ చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏదని అడుగుతుంది. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పంచాయత్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మాకు అవార్డులు వస్తున్నాయి అంటే వీళ్ళ యొక్క శ్రమ లేదని.